అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత వారి యొక్క జీవితాల్లో మంచి ప్రవర్తన వస్తుంది. మనము తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలా మంది ముస్లింలు కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటారు. ఎందుకోసం వేసుకుంటారు అంటే ఆ మాల వేసుకోవడం వల్ల మాకు మంచి జరుగుతుంది, అలాగే ఆ మాల వేసుకోవడం వల్ల మాలో ఉన్న దురలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి అని ముస్లిం సోదరులు కూడా వేసుకుంటున్నారు. 18 మెట్లు కేవలం మెట్లు మాత్రమే కాదు, మనలో ఉన్న కోపము, ద్వేషము, అహంకారము, ఈర్ష్య ఇలాంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసులోంచి తీసేస్తే అప్పుడు మాత్రమే మనము అయ్యప్ప వరకు చేరుకోవచ్చు. నువ్వు ఒక ముస్లిం అయి ఉంటే నమాజ్ టైంలో చదివే మొదటి శ్లోకాన్ని చెప్పు అని అడిగాడు. సరే సోదరా, నీ గురించి చెప్తున్నాను. అల్హమ్దులిల్లాహి వరబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాని రహీం ఇమాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ ఇహ్దినిస్ సిరాతల్ ముస్తఖీమ్ ఇహ్దినిస్ సిరాతల్ లజీన అన్అంత ఖైరిల్ మెహబూబి అలైహిల్ వలజ్జాలి ఆమెన్. అలాగే మరొక సోదరుడు మెసేజ్ చేశాడు, ఇవన్నీ ఎవరైనా చెప్తారు కానీ ఉపవాసాలు ఒక్క పొద్దులు అనేవి రంజాన్ సమయంలో ఓన్లీ ఒక ముస్లిం మాత్రమే చేయగలడు. ఆ ముస్లింకే తెలుసు ఒక్క పొద్దు విప్పే సమయంలో ఆ శ్లోకం అనేది, ఆ శ్లోకం చెప్పు చూద్దు అన్నాడు. సరే సోదరా, నీ గురించి ఈ శ్లోకం కూడా చెప్తాను. అల్లాహుమ్మా ఇన్ని లకా సుమ్తు వా అబికా మంతు వా అలైక తవక్కల్తు వతఖబ్బల్ మిన్ని బిస్మిల్లాహి వాలాహి బర్కతిల్లా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.